ఇంకెవరి పేరు మర్చిపోయింది చెప్పినారా? మా వాళ్ళు ఉత్తరాయణ పరిచయం చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ బీవై నగర్ పోయి వచ్చిన. బీవై నగర్లో ఏం చెప్పినంటే మీ అందరికి ఒక మాట చెప్పమన్నారు. ఇక్కడ నేను హనుమాన్ల గుడి కాదు చెప్తున్నా అంటే ఒక్క మాట దయచేసి అందరు వినాలి జాగ్రత్తగా. ఏం చెప్పాలని అడిగిన. ఏం చెప్పమన్నారంటే 4000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కొట్టేయని చెప్పిన వాళ్ళు. 4000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ ఎవరు కొట్టేయాలి? 2000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎవరు కొట్టేయాలి? కారు గుర్తేనా? తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ ఎవరు కొట్టేయాలి? కాంగ్రెస్ కు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న ఎవరు కొట్టేయాలి? నెలకు 2,500 వస్తున్న మహిళలందరూ కాంగ్రెస్ కొట్టేయండి కడుపు నిండా. ఆఖరికి ఒక్క మాట చెప్పిన 26 నెలల 100 రోజుల్లో అన్ని హామీలు చేస్తా అని చెప్పినావు. మరి 26 నెలలు ఇంటూ 2,500 ఎంత అయింది? 60,000 రూపాయలు. 2,000 ఇచ్చినావు కొడుక. 58,000 ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావా? నీ అయ్యి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఎవడిస్తాడు అని గట్టిగా అడుగుండ్రి. ముసలోళ్ళు గట్టిగా పట్టుకోండి. నెలకు 4,000 పెన్షన్ అన్నావు, 2,000 ఇచ్చినావు. అది కేసీఆర్ ఇచ్చిన 2,000 తప్ప ఇప్పటికి ఏమి లేదు. మరి మిగిలిన పైసల నంబర్ మీద కారు గుర్తున్నది. 37వ వార్డులో ఇది వరకు పక్కకు పోయినా ఇప్పుడు నాది నేను వేసుకుంటా. మళ్ళా చెప్తున్నా నేను, గామికి ఎవరికో ఏమో అవుతుందని మీరు ఆగం కాకురి, బొందల పడకురి. ఎవరికేం కాదు. ఎలక్షన్ ఓడిపోతే ఎవరు దంచిపోరు. మీ